రాజకీయాల్లో రాణించడం అంత ఈజీ కాదు. చాలా మంది ఓ గాడ్ ఫాదర్ అండతో పొలిటికల్ ఎంట్రీ ఇస్తుంటారు. ఒకవేళ ఆ గాడ్ ఫాదర్ సొంత తండ్రి అయితే ఇక ఆ వారసులకు తిరుగుండదు. ప్రస్తుతం జరుగుతున్న లోక్సభ ఎన్నికల సమరంలో కొన్ని నియోజకవర్గాల్లో ఇదే సీన్ కనిపిస్తోంది. దశాబ్దాలుగా రాజకీయాల్లో రాణిస్తున్న కొందరు సీనియర్ నేతలు ఈ ఎన్నికల్లో తమ వారసులను బరిలో దింపారు. కడియం శ్రీహరి, జానారెడ్డి, వివేక్, పోతుగంటి రాములు తమ వారసులను ఎన్నికల్లో పోటీకి దింపారు. తమ వారసులకు ఎంపీ టికెట్ ఇప్పించడంతోనే సరిపెట్టకుండా వారి ఎన్నికల ప్రచారం, గెలుపు బాధ్యతలను కూడా తండ్రులే తమ భుజాలపై వేసుకున్నారు. వరంగల్ పార్లమెంట్ స్థానం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా కడియం శ్రీహరి కూతురు కడియం కావ్య ఎన్నికల బరిలో నిలిచారు. కొంతకాలంగా ఆమెను క్రియాశీల రాజకీయాల్లోకి తీసుకురావాలని భావించిన కడియం శ్రీహరి గత అసెంబ్లీ ఎన్నికల్లో వరంగల్, వర్ధన్నపేట, స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే టికెట్ల కోసం ప్రయత్నాలు చేశారు. అయితే అప్పుడు ఆ అవకాశం రాకపోవడంతో పార్లమెంట్ ఎన్నికల్లో పోటీకి దింపారు. తొలుత బీఆర్ఎస్ నుంచి ఛాన్స్ వచ్చినా అధికారం కోల్పోయిన బీఆర్ఎస్ నుంచి పోటీ చేస్తే గెలుస్తామనే నమ్మకం లేకపోవడంతో కాంగ్రెస్ పార్టీలో చేరారు. పార్టీలో చేరిన వెంటనే కాంగ్రెస్ ఆమెకు వరంగల్ టికెట్ ఇచ్చింది. అప్పటి నుంచి ఆమె నియోజకవర్గంలో విస్తృత పర్యటన చేస్తున్నారు. కడియం శ్రీహరికి రాజకీయాల్లో అపార అనుభవం ఉంది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన స్టేషన్ ఘన్పూర్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. ఆ నియోజకవర్గంతో పాటు పాలకుర్తి, పరకాల, వరంగల్ ఈస్ట్, వరంగల్ వెస్ట్, వర్ధనపేట, భూపాలపల్లి అసెంబ్లీ నియోజకవర్గాలు వరంగల్ పార్లమెంట్ పరిధిలో ఉండగా వీటన్నింటిలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలే ఉండడం కావ్యకు ప్లస్గా మారే అవకాశం ఉంది. కావ్యకు ఎన్నికల్లో పోటీ చేసిన అనుభవం లేకపోవడంతో శ్రీహరి అంతా తానై ఎన్నికల ప్రచారాన్ని నడిపిస్తున్నాడు. నల్లగొండ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిగా సీనియర్ నేత జానారెడ్డి కొడుకు రఘువీర్ రెడ్డి పోటీలో నిలిచారు. అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయని జానారెడ్డి చిన్న కుమారుడు జయవీర్ రెడ్డిని నాగార్జున సాగర్ స్థానం నుంచి బరిలో నిలిపి గెలిపించుకున్నారు. ఇప్పుడు పెద్ద కొడుకుని ఎంపీగా గెలిపించేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో జానారెడ్డికి మంచి పట్టుంది. నల్గొండ పార్లమెంట్ పరిధిలోని దేవరకొండ, నాగార్జున సాగర్, మిర్యాలగూడ, హుజూర్ నగర్, కోదాడ, సూర్యాపేట, నల్లగొండ అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఒక్క సూర్యాపేట మినహా మిగతా 6 చోట్ల కాంగ్రెస్ ఎమ్మెల్యేలే ఉన్నారు. దీంతో వారందరినీ సమన్వయం చేసుకుంటూ రఘువీర్ విజయం కోసం జానారెడ్డి కృషి చేస్తున్నారు. నాగర్ కర్నూల్ లోక్సభ స్థానం నుంచి బీజేపీ అభ్యర్థిగా పోతుగంటి భరత్ పోటీ చేస్తున్నారు. నాగర్ కర్నూల్ సిట్టింగ్ ఎంపీగా ఉన్న రాములు ఇటీవలే బీఆర్ఎస్ కు గుడ్ బై చెప్పి బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ క్రమంలో తాను ఎన్నికల్లో పోటీ చేయకుండా కొడుకు భరత్ కు బీజేపీ నుంచి ఎంపీ టికెట్ ఇప్పించుకున్నారు. రాములును పాలమూరు జిల్లా రాజకీయాల్లో మంచి గుర్తింపు ఉంది. 1994లో రాజకీయాల్లోకి ప్రవేశించిన ఆయన 1994, 1999, 2009 ఎన్నికల్లో అచ్చంపేట నుంచి టీడీపీ తరపున పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచారు. చంద్రబాబు కేబినెట్లో మంత్రిగాను పనిచేశారు. 2019లో బీఆర్ఎస్ నుంచి ఎంపీగా పోటీ చేసి గెలుపొందారు. కాగా నాగర్ కర్నూల్ పార్లమెంటు పరిధిలో ఉన్న 7 అసెంబ్లీ స్థానాల్లో 5 చోట్ల కాంగ్రెస్, 2 చోట్ల బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అయితే తన పలుకుబడితో పాటు మోదీ చరిష్మా తన కొడుకు గెలిపిస్తుందని రాములు ధీమాగా ఉన్నారు. పెద్దపల్లి
నుంచి గడ్డం వివేక్ కొడుకు వంశీ ఎన్నికల బరిలో దిగారు. కాకా వారసులుగా గడ్డం వినోద్, వివేక్ రాజకీయాల్లో రాణిస్తుండగా మూడో తరం రాజకీయ వారసుడిగా వంశీ క్రియాశీల రాజకీయాల్లోకి ప్రవేశించారు. కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్, బీజేపీలోకి వెళ్లిన వివేక్ గత ఎన్నికల వేళ తిరిగి సొంత గూటికి చేరి చెన్నూరు నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఆయన సోదరుడు గడ్డం వినోద్ బెల్లంపల్లి నుంచి పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచారు. ఈ 2 సీట్లు పెద్దపల్లి పార్లమెంటు పరిధిలోనే ఉండగా మిగతా 5 అసెంబ్లీ స్థానాల్లోనూ కాంగ్రెస్ ఎమ్మెల్యేలే ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అంతేకాకుండా పెద్దపల్లి పార్లమెంటు పరిధిలో కాకా కుటుంబానికి మంచి పట్టు ఉంది. దీంతో కొడుకు గెలుపు కోసం వివేక్ పార్టీ ముఖ్య నేతలు, కార్యకర్తలతో సమన్వయం చేసుకుంటూ సభలు, సమావేశాలు నిర్వహిస్తున్నారు.